ఇప్పుడు నోట్లు రద్దు చేయడం ద్వారా ఓట్ల కొనుగోలును కూడా కంట్రోల్ చేయొచ్చని తాజాగా చెబుతున్నారు. రైట్, ఇక వార్తల్లోకి వెళదాం. తెలంగాణ వార్తలు చూస్తే డెడ్ లైన్ సెప్టెంబర్ 30 ఆలోగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. అంతా మీ ఇష్టమేనా? ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ఎందుకు ఆపుతున్నారు? పాత ఫీజులతో ఇవ్వాలన్న లెక్క ఎందుకు చేయటం లేదంటూ ఉన్నత విద్యామండలితో పంచాయతీ ఏంటి, వాళ్ళు మీరు కూర్చుని మాట్లాడుకోండి అంటూ విద్యాశాఖ సాంకేతిక అధికారులపై సీఎం రేవంత్ రెడ్డి మండిపాటు. మొగులు దిగులు కరుణించని వరుణుడు జోరందుకోని సాగు. తెలంగాణలో 26 జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు, 8 జిల్లాల్లో తీవ్రం. చాలా ఇది విచిత్రంగా ఉంది. ఇది ఏప్రిల్ మేలోనేమో వర్షాలు పడుతున్నాయి, సీజన్కి అవసరమైనప్పుడు జూన్ జూలైలో తక్కువ పడటం వల్ల ఈ కురవాల్సిన సమయంలో కురవపోవటం వల్ల వస్తున్న ఇబ్బందుల మీద సాక్షి ప్రధాన కథనాన్ని ఇచ్చింది. ఇక ఏపీఎస్కి వెళ్తే ఇంటింటికి వంచన, బాబు షూరిటీ మోసం గ్యారంటీపై గ్రామాన ఇంటింటా ప్రచారం. చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ పేరుతో 5 వారాల బృహత్తర కార్యక్రమం. పార్టీ శ్రేణులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పిలుపు. గత ఏడాది వడ్డీతో సహా బాకీ, ఈ ఏడాది ఇవ్వాల్సిన ఎప్పుడు ఇస్తారని టీడీపీ నేతలు వచ్చినప్పుడు అడగండి అంటూ ఆయన ప్రజలకి పిలిపించారు. నిబంధనలు ఓడి అప్పుల దాడి. ఏపీఎండీసీ ద్వారా రెండో విడత 5,526 కోట్ల అప్పులు ఆంధ్రప్రదేశ్లో. తొలి విడత మే నెలలో 3,489 కోట్లు సమీకరిస్తే ఇప్పుడు మొత్తంగా ఏపీఎండీసీ ద్వారా 9,015 కోట్ల అప్పు చేస్తున్నారటండి. కూటమి ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా రాష్ట్ర ఖజానానే తాకట్టు పెట్టి అప్పు తేవటం అనేది ఒక సంచలనమైనటువంటి విషయం. టీడీపీ సీనియర్ నేత సుగవాసి బాలసుబ్రహ్మణ్యం వైఎస్ఆర్ కాంగ్రెస్లో మాజీ ముఖ్యమంత్రి జగన్ గారి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్లో చేరడం ఆసక్తికరంగా ఉంది. ఫేక్ వీడియోతో బాబు మార్క్ కుట్ర. 4 టన్నుల బరువున్న వాహనం ద్వారా వాహనం సరిగ్గా ఓ వ్యక్తి మెడపై నుంచి వెళితే వెంటనే చనిపోరా. ఈ రకంగా జగన్ గారి మీద ఏదో రకంగా కేసు పెట్టాలన్న దుగ్ధతోటి ఒక ఫేక్ వీడియోను కూడా సృష్టించారంటూ కథనాన్ని ఇచ్చారు. P4లో మార్గదర్శుల సంఖ్య పెంచాలి. P4పై సమీక్ష. ఫిక్కీ సమావేశంలోనూ చంద్రబాబు వ్యాఖ్య. స్వర్ణాంధ్ర P4 ఫౌండేషన్గా స్మార్ట్ ఏపీ మార్పు. మాపై అక్రమ కేసు కొట్టేయండి. హైకోర్టులో వైఎస్ జగన్, వైవి సుబ్బారెడ్డి, నాగేశ్వరరెడ్డిల పిటిషన్. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నందుకే తప్పుడు కేసులు పెడుతున్నారని జగన్ వ్యాఖ్య. 50 లక్షలు ఇచ్చి పిచ్చోడినవుతున్న క్వారీ నడుపుకునేందుకు గంగాధర్ నెల్లూరు ఎమ్మెల్యేకు కప్పం కట్టిన వ్యాపారి. అయితే అయినా కూడా అతన్ని పనులు సాగనివ్వట్లేదట. మరి ఎమ్మెల్యేలు, ఈ కూటమి ఎమ్మెల్యేలు ఏ రకంగా ఉన్నది తెలియజేస్తుంది. అలాగే దొరికినంత దోచేయి నా సోమిరంగా అంటూ టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి దురాగతం అంటూ మరో కథనాన్ని ఇచ్చారు. అలాగే ఇక ఈ తెలుగుదేశానికి సంబంధించి అనుకూల పత్రికల్లో రాసినటువంటి కొన్ని వార్తలు చూద్దాం. బనకచర్లతో రాయలసీమకు కొత్త ఆయకట్టు రాదు. కృష్ణానదిలో 200 టీఎంసీలపై హక్కు కోల్పోతాం. గుత్తేదారు సంస్థ కోసమే వైకాపా ప్రశ్నించడం లేదు. ఆలోచనా పరుల వేదిక మీడియా సమావేశంలో ఏబి వెంకటేశ్వరరావు, లక్ష్మీనారాయణ, పాపారావు. ఈయన ఆశ్చర్యంగా ఏబి వెంకటేశ్వరరావు కొత్త స్వరం అందుకున్నట్లుగా ఉంది. బనకచర్లని ప్రెస్టీజియస్గా చంద్రబాబు గారు టేకప్ చేస్తే ఏబి వెంకటేశ్వరరావు, మరి భవానీ ప్రసాద్ గారు, రిటైర్డ్ ఆఫీసర్లు కొందరు, పాపారావు, లక్ష్మీనారాయణ వీళ్ళంతా వ్యతిరేకిస్తూ మాట్లాడడం ఆసక్తికరంగా ఉంది. యోగాంధ్ర అద్భుతం. ఈ కార్యక్రమ విజయాన్ని అందరూ అధ్యయనం చేయాలి. కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ అన్నారటండి. ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్లకు ప్రశంస. సాధారణంగా ముఖ్యమంత్రి గారిని పొగుడుతారు, కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మంత్రి లోకేష్ యొక్క ప్రాధాన్యతని ప్రధానమంత్రి మోడీ గారు కూడా గుర్తించారనుకోవాలి. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఊసి రాకపోవడం కూడా ఆసక్తిగానే ఉంది. మళ్ళీ ఆ పాలన రానేమో, పెట్టుబడులు పెట్టండి అంటూ చంద్రబాబు గారు చేసిన వ్యాఖ్యలు. ఆ భూతం మళ్ళీ రాదు, నాది హామీ అంట. చంద్రబాబు గారు అచ్చంగా భూత వైద్యుడి అవతారం ఎత్తినట్లుగా మాట్లాడుతూనే ఇందులో గమ్మత్తుగా ఉంటుంది. ఇక ఇవి ప్రధానంగా చంద్రబాబును, లోకేష్ను చూసి అందరూ నేర్చుకోవాలని అన్నారని కూడా తెలుగుదేశం పత్రికలు ప్రముఖంగా ఇచ్చాయి. ఇవి ప్రధానంగా ఈ వార్తా విశేషాలు. ఇక చర్చలోకి వెళదాం.